వాళ్ళకే నిజంగా ఏదైతుందో మహేష్ గౌడ్ గారు బాధ్యత తీసుకోవాలని పడుతుంది. ఏఐసిసి సెక్రటరీ గారు మీనాక్షి మేడం గారికి, అదేవిధంగా మిత్రుడు మహేష్ గౌడ్ గారికి, మిత్రులు వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యులకు, మా అక్కలు చెల్లెళ్లకు, నా ప్రెస్ మిత్రులకు అందరికీ నా నమస్కారం. అందరూ అన్ని విధాలుగా చెప్పారు. రిజర్వేషన్ మనం అందరూ మాట్లాడింది రిజర్వేషన్ పెద్దలు జీవన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. ఇప్పుడే ఒక మండల ప్రెసిడెంట్ చెప్పారు, సోషల్ మీడియా సంగతి చెప్పారు. నేను మా అక్కలు చెల్లెలకు, కాంగ్రెస్ కార్యకర్తలు మనము రేపు రాబోయే ఎలక్షన్లు కానీ వాస్తవానికి పోలి ప్రజా నాయకులు అనే వాళ్ళు ఏ విధంగా ఉండాలి. నిన్ననే పెద్ద 600 పేజీల రిపోర్ట్ వచ్చింది. అటువంటి వాళ్ళ మన నాయకులు దయచేసి మనమందరం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని అన్యాయం చేసి నాశనం చేసిన వాళ్ళని వాళ్ళు ఏ విధంగా శిక్షించాలని ఆలోచించాలి. కానీ ఏమి సోషల్ మీడియాను చెయ్యండి, కానీ దానికంటెక్క మనం ప్రచారం చేయాలి. దానితో 8 లక్షల కోట్లతో ఇంట్రెస్ట్ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ మనకు 18,000 వచ్చాడు రెవెన్యూకు జీతాలు. గతంలో కనీసం మన పిల్లలు స్కూల్కి వెళ్తారు, అక్కడ బాత్రూమ్ లేక మేడం जी अपना स्कूल 10 साल से स्कूल में स्ट्रेंथ नहीं है. सेकंड कहीं महिला बच्चियां रहते, मर्द बच्चियां रहते, मॉर्निंग 8 से फिर शाम तक टॉयलेट जाने के चांसेस है. वो भी रिपेयर नहीं करे तो हमारा इतना छोटा डिस्ट्रिक्ट में हम 22 करोड़ लगाएंगे, कोई भी टॉयलेट रिपेयर कराए. क्यों? हमारे बच्चे, हर घर में 2 बच्चे हैं, वो बच्चे प्राइवेट स्कूल में पढ़ने गए, बाहर गए तो हर साल 50,000 रुपए हो. वो भी सेविंग करने के वास्ते आप लोग रेवंत रेड्डी जी, राहुल गांधी जी बोलने के बाद हम लोग टीचर्स को रिक्वेस्ट करें, प्राइवेट स्कूल में जॉइनिंग कम हो रहा, अपने सरकारी स्कूल में अच्छा हो रहा, फ्रेश मेरिट आ रहा. आउट ऑफ 8,000 स्टूडेंट्स हमारा 10th पढ़े तो उसमें केवल 400 ही फेल हुआ. बाकी का पूरा एबो 500 ऐसे वाले है, बाकी का बहुत ऐसे वाले हैं. कौन? अपना सरकार स्कूल में पढ़े, ये सब कर रहे हैं. అదే విధంగా ఇన్ని డబ్బులు ఇబ్బంది ఉన్నా మన బీజేపీ ప్రెసిడెంట్ గారు కానీ, మన ఇన్ఛార్జ్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఏదైతే ఎన్ని బాధలు ఉన్నా ప్రజలకు చెప్పినవన్నీ మనం పరిష్కరిస్తూ ఉంటాం.